దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ వాక్య భాగం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. ఈ రెండు విషయాలే కాదండి, టోటల్ A to Z మీ జీవితంలో ఆయన మాత్రమే కార్యం చేయవాడు. నీ సరిహద్దులలో సమాధానము ఆయన మాత్రమే కలుగజేవాడు. సరిహద్దు మీ అవుట్ లైన్ లైఫ్, ఇన్నర్ లైఫ్ అది పురము లేదా ఒక పట్టణంతో పోల్చుకోవచ్చు మన ఇన్నర్ లైఫ్ను. అది అవుట్ లైన్ లైఫ్ ఏమో సరిహద్దుతో సంబంధించింది. కనుక ఈ విషయము 122వ కీర్తనలో కూడా రాయబడ్డది. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం కలుగునుగాక అని రాయబడ్డది 122వ కీర్తన 7వ వాక్యంలో. కనుక నీ ప్రాకారము, నీ నగరం, ఇక్కడ కూడా నీ ప్రాకారములలో లేదా నీ సరిహద్దులలో అని రాయబడ్డది సమాధానం కలుగునుగాక. కనుక దేవుడు నీ హృదయములో సమాధానం కలిగిస్తాడు. అలాగనే భౌతిక సంబంధమైన నువ్వు చూస్తున్న పరిస్థితులన్నింటిలో కూడా నీకు సమాధానం కలిగిస్తాడు. భక్తుడు పౌలు గారు ఒక సందర్భంలో అంటాడు, నాకు లోపల భయం కలుగుతున్నది, బయటనేమో నాకు భీతి కలుగుతున్నది అంటాడు. గమనించండి ఈ విషయాన్ని. కనుక మనుషులంగా మన హృదయంలో ఉండే భయము, అలాగనే బయట పరిస్థితులను చూసిన భయం మనకు ఉంటుంది. కనుక నీ సరిహద్దులలో నీకు సమాధానం కలుగజేవాడు ఆయనే, నీ సరిహద్దులను విశాలపరచువాడు ఆయనే. కనుక మీరు చూస్తున్న పరిస్థితులను బట్టి, మీకున్న చుట్టూ ఉన్న మనుషులను బట్టి మీరు ఎప్పుడు కంగారు పడకండి. ఆయన అద్భుతం చేయగలవాడు, ఆయన ఏమైనా చేయగలవాడు. సిరియా దేశపు సైన్యము ఎలీషా ప్రవక్త చుట్టుముట్టి అతన్ని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎలీషా దగ్గరున్న ఆ పనివాడైన గెహాజీ ఆ సిరియా సైన్యమును చూసి చాలా భయపడిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా ఈ గెహాజీ యొక్క కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గెహాజీ కళ్ళు తెరవగానే ఎలీషా చుట్టూ ఉన్న సిరియా దేశపు సైన్యం కంటే దేవుని సైన్యంకి ఎక్కువ కనబడ్డది. కనుక ప్రేమైన దైవజన్యంగమా, మీ చుట్టూ కూడా మీరు చూస్తున్నట్లుగా భయము, ఆందోళన, కంగారు, ఏదో జరుగుతుందనే పరిస్థితులు మీకు అనిపిస్తాయి, కనబడతాయి. కానీ అలా కాదు. సౌలు కూడా మిక్మషులో దిగిన ఫిలిష్తీయులను చూసి చాలా కంగారు పడ్డాడు, ఎక్కడ అతన్ని అటాక్ చేస్తారేమని. అలా అనవసరమైన భయం కలిగి ఉండకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మంచి గోధుమ పంటతో మిమ్మల్ని తృప్తిపరచువాడు, మీకు సరిహద్దులలో సమాధానం కలుగచేవాడు, మీ సరిహద్దులను విశాలపరచువాడు, మీ నగరు అనే హృదయంలో ఆయన క్షేమాన్ని కలుగచేవాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిల్లో, మన వినికిల్లో నెరవేర్చునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మనుషులంగా మాకెన్నో భయములు, ఆందోళనలు, శోధనలు దేవా మాకు కలిగి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నీ వైపు చూసినప్పుడు, నీ మాటను మేము నమ్మినప్పుడు, నీ మాటను విశ్వసించినప్పుడు మా జీవితంలో నీ మాటలోని, నీ వాగ్దానంలోని సృజనాత్మకమైన శక్తి మమ్ములను కమ్మి లేదా మాలోనికి వచ్చి నీ కార్యాలు చూడగలుగుటకు, మీ కార్యాలు, మీ ఫలములను అనుభవించుటకు అవకాశం ఉంటుంది. అలాంటి కృప ఇదిగో నీ మాటలు, నీ వాగ్దానం వింటున్న నీ ప్రియ జనాంగముల జీవితంలో నెరవేర్చబడును కాక. మీరే మహిమ పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.